నీ అమ్మ నువ్వు మాట్లాడుకుంటారంటరా? నేను వస్తే ఫోన్ పెట్టేస్తారా? నాకు తెక్క పుట్టిందంటే నిన్ను నీ అమ్మని ఒకేసారి కాల్చి పడేస్తా. ఏంట్రా బెట్టు చేస్తున్నావా? సరే మానే, నాదేం పోయింది, నేను శుభ్రంగా తింటా. నీ కడుపే మారుతుంది. పోజులు కొడుతున్నాడు, పోజులు. నేను తింటా. తినమ్మా, ఈ ఒక్క ముద్ద తినమ్మా, నా బుద్ధి కదూ, తినమ్మా. నానా ఏంట్రా? సారీరా, తిట్టినందుకు కోపం వచ్చిందా? తిను. ఏం డాడీ, నువ్వు కూడా తినలేదా? నువ్వు తినలేదుగా. సారీ డాడీ, ఇంకెప్పుడు అలగను. తిను. మంచినీళ్ళు తాగు. బాగా ఎక్కువ తాగే, బాగా ఎక్కువ తాగితే ఎక్కువ పోయొచ్చు. నువ్వు పోయిపోతే అసలు నాకు నిద్ర పట్టట్లేదమ్మా. డాడీ, పక్కింటి అంకులు నన్ను 2 బుగ్గలు పట్టి లాగేశాడు. ఫోన్లేమ్మా, పాప ముద్దొచ్చుంటావు. ముద్దొస్తా, 1 బుగ్గలు అవుతారు కానీ 2 బుగ్గలు అవుతారా? ఓహో, దీంట్లో కూడా మెజర్మెంట్లు ఉంటాయా? కొడదామనుకున్నాను, పెద్దోడని వదిలేశాను. నానా, మనకెవరన్నా కొట్టాలనిపిస్తే మనిషి అడు తిరగగానే రాయి తీసుకుని ఫేర్ అని కొట్టేయటమే. ఓకే, థ్యాంక్స్ డాడీ. ఇవన్నీ ఎందుకండి? అయ్యో, చంద్రుడికో నూరుపు. థ్యాంక్స్ అండి. ఏమండే, మీ వాళ్ళు చాలా బాగా కాపలా కాస్తున్నారండి. వీళ్ళుంటే అసలు కుక్కల అవసరం లేదండి. ఏమండే, మీ కట్టం ఊరుకుంచుకోనండి. ఏం సాయం చేయమంటారండి? సార్, మనం ఫ్రెండ్షిప్ ని కమర్షియల్ చేయొద్దు. హాయ్. ఏమండి, ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, ఒక 6 లక్షలు అడ్జస్ట్ చేయమంటారండి. మీరు చేయరా? ఎందుకు చేయమండి? 6. మరి ఇప్పుడు రేపు నా కొడుకుని అమెరికా పంపిస్తున్నాను, ఒక 5 లక్షలు సర్దమంటానండి. మీరు సర్దరా? ఎందుకు సర్దమండి? 11. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నానండి, ఓ 25 లక్షలకు మధ్యవర్తిగా ఉండమంటానండి. మీరుండరా? ఎందుకు ఉండమండి? ఫ్రెండ్షిప్ మాత్రం కమర్షియల్ చేయకూడదండి. ఇంకా చేయడానికి ఏముంది? ఇస్తాను మేడం. సార్, మీకు సినిమా హీరోయిన్ ఐశ్వర్య ఫోను. నాకే సినిమా హీరోయిన్ ఐశ్వర్య అయిపోయి సినిమా తీసే విషయంలో మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలట. రాత్రికి వాళ్ళ ఇంటికి డిన్నర్ కి రమ్మని పిలుస్తుంది. నేను ఆవిడతో ఒక్కసారి మాట్లాడాలండి. ఇవ్వండి. ఐశ్వర్య. హలో హలో, హాయ్, నేనేనండి తాతర్ కోటే హర్రావునండి. హాయ్, అయిపోయి మీరంటే నాకు చాలా ఇదండి. హాయ్, తప్పుకుంటారండి భోజనానికండి. ఏమండి, మీకు వంట కూడా వచ్చండి? ఈ ఎదవకి ఎప్పుడు మాట్లాడాలి తెలిసావదు. బ్రెయిన్ వీక్. ఈ కోటేశ్వరరావు గడేసి ఎదవ జోకులకి నవ్వలేక డవళ్ళు ఎప్పెట్టేస్తున్నాయండి. ఎప్పుడు ఈ అంటూ ఉండాల్సి వస్తుందండి. ఏం చేస్తారో బాబు, డబ్బున్నాడు, ఏం చెప్పినా నవ్వాలి. ఇప్పుడు ఎందుకు నవ్వారండి? అలవాటైపోయిందిరా బాబు. ఏంటండి ఇది? ఈడి పక్కన కూర్చున్నారా? పూర్వ జన్మలో ఎన్నో పాపిచ్చి పనులు చేసి ఉంటాడు, ఈ జన్మలో ముచ్చోడి కింద పుట్టాడు. బాబు ధర్మం చేయండి బాబు, ఇది మాకు మామూలే కదా. సార్, కష్టపడి ఆ బాచి గారి సెల్ నెంబర్ పట్టుకున్నాను సార్. ముందా బాచి 2 గన్ పట్టుకోవాలి. May I know your sweet name, please? బాచి, నేను పార్వతిని. పార్వతి. హాయ్ పార్వతి. Just a minute, huh? Hi పారు బేబీ. How are you? ఫైన్. మనం కలిసి 7 ఏళ్ళైంది కదూ? What a surprise, huh? నీకు తెలుసా, అసలు నీ వాయిస్ నిన్న మొన్న విన్నట్టుంది. పెదవా, విన్నట్టు కదరా, విన్నావు. మొన్ననే కదరా కొటేషన్ వేసి టెండర్ కొట్టేశావు. హే, అప్పుడు నువ్వేదో కడుపు అది ఇది అన్నా. తీయించేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదు. వాట్ ఇస్ దిస్ పారు బేబీ? నేనేదో పిల్లగాలి కోసం తిరుగుతుంటాను, నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వకు, ఎక్స్పైర్ అయిపోతావు.
ఏ బాచి బాచి నిన్ను చూడాలనుంది. ఎప్పుడు కలుద్దాం? నేను గోవా వెళ్తున్నాను, చిన్న బీచ్ పార్టీ, వచ్చే కలుద్దాం. రైట్, ఓకే, కాల్ మీ అగైన్. బై పారు బేబీ. నో డౌట్ పాచి టూగాడే పార్వతిని మోసం చేశాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి. ఏంట్రా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఐస్ క్రీమ్ కొట్టానంటే వస్తావా? హలో మీరా? నేను కాదు, వీరప్పని. భలే జోకులేస్తారండి మీరు. డాడీ ఐస్ క్రీమ్. డాడీయా? ఈయన మీ డాడీయా? అమ్మో అమ్మో తగులుతున్నారు, నాకు డౌట్ వస్తుంది. కరెక్టే, వీడెప్పుడు మీ దగ్గర కనిపిస్తున్నాడు. చెప్పండి, వీడికి మీకు సంబంధం ఏంటి? అది కాదు వెంకటలక్ష్మి. నన్ను బ్లఫ్ చేయొద్దు. మీకు పెళ్ళైందా? ఇంకెవరైనా ప్రేమించి మోసం చేశారా? మోసం చేయడానికి మీరు ప్రేమించిన వాళ్ళు నేను ఎన్నో దాన్ని. వెంకటలక్ష్మి ఇట్లా రా. హాయిగా నా గుండెల మీద కూర్చో. అలా రిలాక్స్ అవుతూ నేను చెప్పేది. ఒప్పు ఒప్పు, తండ్రి ప్రేమ గుండెల మీద పోయించుకున్నంత రేంజ్ లో ఉందన్నమాట. నాకు ఖచ్చితంగా తెలుసు వీడు మీ కొడుకే. బాబు, సింగిల్ కమిట్ అయితే ఇక్కడ డబుల్స్ ఉన్నారమ్మా. వాడెవడో వాడెవడో అనవసరం, ముందు వీడి సంగతి. వీడెవడో నీకు అనవసరం. సింగిల్ అంటాడేంటి? అసలు వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడెవడో నీకు తెలియకుండానే నిన్ను సింగిల్ అడుగుతున్నాడా? అసలు వాడికి నీకు సంబంధం ఏమిటి? అసలు సింగిల్ ఏమిటి? అయ్యో, వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడికి నీకు సంబంధం లేకపోతే వీడికి నాకు కూడా ఏ సంబంధం లేదు. అలా జరిగింది. కుర్రాడు కొరియర్ లో వచ్చాడు. అవును. ఖాళీగా ఉండడం దేనికని డాడీ అని పిలిపించుకుంటున్నారు. అవును. ఏమండి, మాది గుంటూరండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మీరు ఇలా మోసం చేయకూడదు. గుంటూరు అయితే మోసం చేయకూడదండి? అంటే చేస్తున్నారు అన్నమాట. నా చిన్నప్పుడు బొమ్మరిల కథలు నిజమని నమ్మేదాన్ని. నా కర్మ, ఏం చేస్తాను? ఇప్పుడు మీ కథలు కూడా నిజమని నమ్ముతానులేండి. సొల్లు. నన్ను నమ్ము వెంకటలక్ష్మి. వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఇదిగో కావుంటే నీకు అర్థం పట్టుకుంటాం, నీ చేతులు పట్టుకుంటాం. లక్ష్మి తోడు, సరస్వతి తోడు, నా తోడు, నీ తోడు. కొట్టానంటే గో పగిలిపో. వద్దు వద్దు కదా, కొంచెం వాసన వస్తుంది కదా, బాగుంటుంది. ఇలా బాగుంది కదా. అమ్మాయిని కాలేజ్ కాడ ఏం బాగాలా, అమ్మతో చెప్తా. వచ్చొచ్చునే. ఇప్పుడు వాడు నిన్ను మమ్మీ అని పిలుస్తాడు, ఆ మాత్రం నువ్వు మమ్మీ అయిపోతావా? అవి మమ్మీ అని పిలవరా? పిలవరా? మమ్మీ ఇట్లా నాన్న, ఇదిగో ఇప్పుడు నువ్వు మమ్మీవి, నేను డాడీని, వీడు మన కొడుకు హబీబీ. ఏంటి అందరూ మా హబీబీ చుట్టూ చేరారు? బాగా నవ్విస్తున్నాడా? మా గొప్పగా నవ్విస్తున్నాడండి. మా బాబుని పట్టు కొట్టేశాడు. రాళ్ళు వచ్చి కొట్టి కాలనీలో అందరినీ చంపేసేలా ఉన్నాడు. ఎందుకు కొట్టావు నాన్న? వీళ్ళని తిట్టాడు డాడీ. తిట్టాడంటగా? ఏమని తిట్టాడమ్మా? సుక్కు సుమాలు సుర్రే పోద్ది అని. సుక్కు సుమాల సుర్రా అంటే ఏంట్రా? నాకేం తెలుసు, లైట్లు ఆర్పి మా నాన్న మా అమ్మతో అలాగే అంటాడు. ఏమన్నా సుర్రు గారు, లైట్లు ఆర్పగానే బాధ్యత తీరిపోదండి. పిల్లలు పడుకున్నారులే చూసుకోవాలి. ఏమన్నా బాచిగారా, మన నా కొడుకు సంగతి అండి. ఈ చెయ్యట్టుకుని కలిసేవాడు. వీడు మా వరాల పంటండి. ఏం వరాలు ఇచ్చాడమ్మా? వీడు పుట్టగానే మా ఆయన 20 కాసుల వడ్డానం చేయించాడు. వీడు పుట్టగానే పక్కింట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యి మొత్తం ఆరిపోయారు. వీడు పుట్టగానే మా మరిది గారి పోయి ఆస్తంతా మాకే కలిసి వచ్చింది తెలుసా? అబ్బా, ఎన్నిసార్లు పుట్టాడమ్మా ఈ వరాల పంట? ఏం వేళకోళంగా ఉందా? ఊరుకోండి. పిల్లనగా వాళ్ళు కొట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. అదొక పెద్ద మ్యాటరా? ఇదిగో ఇదిగో పిల్లలు అంటున్నావు, పెద్ద నేను కూడా చూడకుండా నా మీద రాయిస్తున్నాడు. మీకు తగిలిందా? అయితే దీనికేమో సమాధానం చెప్తా బాబు. ఏంటమ్మా ఏంటి? ఏంటమ్మా ఏంటి? పిల్ల పెద్దగానే నా మొగుడిని పెద్ద కంకర్ర ఇచ్చుకుని కొట్టేశాడు చూడు. నీ మొగుడే ఏదో చేసి ఉంటాడు. బాగా నరికేసుకొస్తున్నా కొడుకుని. మేము కన్నా గానీ ఇలా కాదు. అసలు నిండు కాదు, వీడిని రణ పెంకిలా పెంచిన వీడి తల్లి నానాలి. పిలువ బయటికి, పిలవండి ఆవిడ బయటికి. అది కూడా వచ్చి కాస్త గడ్డి పెడితే గానీ మీరు అందరూ వెళ్ళరా? వెళ్ళండి. వెళ్ళం. ఇదిగో ఆడిని మా ఎదురుగుంటా టంగు మనకు దెబ్బైనా కొడితేనే గానీ మేము వెళ్ళం. అది. వెళ్ళరా? మామూలుగా ఇప్పుడు నా కొడుకున రాలగాయ, నా కొడుకున రణపెంకి. మీ కొడుకు మంచోళ్ళు అయితే నా కొడుకు కూడా మంచోడే. మీ కొడుకు బంగారం అయితే నా కొడుకు కూడా బంగారమే. మీ కొడుకు వరాల పంట అయితే నా కొడుకు కూడా వరాల పంటే. మీ కొడుకు అయితే నా కొడుకు కూడా నాకు కొడుకే. అరే
కొడుకు ఎవరికైనా కొడుకే కదా, పిల్లాడు ఎవరికైనా పిల్లాడే కదా, నీకైనా నాకైనా కొడుకు కొడుకేగా. నాకు తెలుసు వీడు మీ కొడుకే. అబ్బా, అది కాదు వెంకటలక్ష్మి. నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదు. అయినా కమిట్ అయ్యాను. తప్పు నాదే. ఇక జన్మలో మీ దగ్గర రాను. వెంకటలక్ష్మి ఆగు. లక్ష్మి చిలకడుతుంటా లక్ష్మి నాకు ఆగు. కావాల్సిందే. నేను చెప్పేది లక్ష్మి కాదు లక్ష్మి. అభిపి మంచోడు పాపం. ఎందుకు డాడీ దాంతో సిగ్గు లేకుండా పో 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 డాడీ మన ఇంటికి ఏ, వెళ్దాం. ఊరినే. అయ్యో, వెంకటలక్ష్మి ఆగు. అబ్బో, ఓరి నా కొడకా. స్పెషల్ బ్రాంచ్. స్పెషల్ బ్రాంచ్ నాతో పని ఏంటి? బాచి నువ్వేనా? యా, ఫ్రమ్ లండన్. పార్వతి తెలుసా? పార్వత? ఏ పార్వతి? ఏయ్, ఎంతమంది పార్వతులు తెలుసా నీకు? ఒకతే. మరి పార్వతి అంటే ఎవరంటావేంటి? That is child. ఒరేయ్, పార్వతికి నీకు ఎఫ్ఐఆర్ ఉందా? ఏయ్! పార్వతికి కడుపు వచ్చింది తెలుసా నీకు? చెప్పా. ఆ పార్వతి కొడుకుని కన్నా తెలుసా నీకు? చా. No, she removed it. కడుపు తీయించేసింది. నాకు ఫోన్లో చెప్పింది. అది మేం చేయించిన ఫోన్. పార్వతి కొడుకుని కందే వాడే పీడు. నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు. తీసుకెళ్ళి. My son? అవును బే. Okay. Okay. Hi, baby. My son. ఎంత ముద్దొస్తున్నావు కన్నా. ఇదే నీకన్నా నా దగ్గర ఉంది. ఒరిజినల్ లేదురా. నేను కాస్తాను డాడీ, ఒరిజినల్ నా దగ్గర ఉంది. అమ్మ తగలరా. ఏయ్, మాట్లాడారు. రా, రా, రా. త్వరగా రా. పరిగెత్తు. ఏయ్, నీ వల్ల కాదు. ఎక్కడికి చూపేస్తావు నువ్వు? షూట్ చేయగా పాపం. తప్పులే నేను షూట్ చేస్తాను. ఏంటో నువ్వు షూట్ చేసేది నా తలకాయ. నువ్వు బలవాడి రా. వాడు పారిపోతే పారిపోయి. రోడ్డు మీద వీడి ఫైరింగ్ లేండి సార్. రంగు ఒకటే అనుకున్నాను. బుద్ధులు కూడా మీవే వచ్చాయి. ఈ వయసులోనే దుమ్ము రేగొడుతున్నాడంటే రేపొద్దున మిమ్మల్ని మించిన ఆఫీసర్ అవుతాడు. తండ్రిని మించిన తనయుడు అవుతాడు. ఎందుకు సార్ కొట్టారు? ఎందుకు? పుత్రోత్సాహము తండ్రికి. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుని కనుగొని హార్లిక్స్ అని పట్టిందండి సార్. మర్చిపోకండి ప్లీజ్. ఎన్ని ప్రాబ్లమ్స్ రా నాకు. ముందు మీ అమ్మ ఎక్కడుందో కనిపెట్టాలి. బాచి ఇటు గంట పట్టుకోవాలి. అసలు ఆ వెంకటలక్ష్మి మిస్అండర్స్టాండ్ చేసుకుంది, దాన్ని కన్విన్స్ చేసుకోవాలి. వీడేమో ఆవురావురంటూ చూస్తున్నాడు. వీడికి మాత్రం